వెల్కమ్ టు స్పెషల్ డైవ్. అధికారమే పరమావధిగా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మారుస్తున్నారు వైసీపీ అధినేత జగన్. పార్టీ వీక్గా ఉన్న ప్రాంతాల్లో ఇన్ఛార్జీలను మార్చి పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తుంది. వైసీపీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటనతో వైసీపీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. అవి పెనుబంటలుగా మారుతున్నాయి. అసలు జగన్ రీతేంటో ఉద్దేశమేంటో పార్టీ నేతలకే అర్థం కావడం లేదు. వీర విధేలుగా కూడా తిరగబడేలా చేసుకుని జగన్ ఏం సాధిద్దాం అనుకుంటున్నారు అంటూ వైసీపీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని పక్కన పెట్టి ఆ స్థానాన్ని వెల్లంపల్లి శ్రీనివాస్కు కేటాయించడం ద్వారా జగన్ అటు మల్లాదిని ఇటు వెల్లంపల్లిని దూరం చేసుకున్నట్లే అంటున్నారు. ఇప్పటికే మల్లాది విష్ణు అనుచరులు జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. మల్లాది కూడా షర్మిల వెంట నడిచేందుకు అంటే కాంగ్రెస్ గూటికి చేరిపోవడానికి డిసైడ్ అయిపోయారని చెబుతున్నారు. ఇప్పటికే తన అనుచరులతో వరుస భేటీలు ఆత్మీయ సమ్మేళనాలు జరిపిన మల్లాది విష్ణు పార్టీ మారే విషయమై వారితో చర్చించారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి తన దారిని ప్రకటించేశారు. ఇప్పుడు మల్లాది విష్ణు అదే దారిలో నడవడానికి డిసైడ్ అయిపోయారు. పరిశీలకుల విశ్లేషణ మేరకు జగన్ టికెట్లు నిరాకరించిన వారు, నియోజకవర్గాలు మార్చిన వారిలో అత్యధికులు అదే దారిలో నడిచే అవకాశం ఉంది. ఈ పరిణామం కాంగ్రెస్ కు ఏ మేర లాభిస్తుందో తెలియదు, కానీ నైతికంగా జగన్ పార్టీని ఇంకా బలహీనం చేస్తుందని అంటున్నారు. ఇక బాలినేనికి ఒంగోలు టికెట్ ఇచ్చే అవకాశం లేదని, ఇప్పటికే ఆయనకు ఈ విషయాన్ని జగన్ తేల్చి చెప్పారని, ఆయన్ను గిద్దలూరు నుంచి బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తుంది. ఈ మేరకు ఇప్పటికే పార్టీ పెద్దల నుంచి ఆయనకు ఫోన్ ద్వారా సమాచారం అందిందని చెబుతున్నారు. అయితే బాలినేని మాత్రం సీటు మారడం కాదు, పార్టీయే మారతా అని వారికి తెగేసి చెప్పినట్లు వైసీపీ వర్గాల సమాచారం. ఇక ఒంగోలు నుంచి సిద్ధా రాఘవరావు కుమారుడు సుధీర్ని బరిలోకి దింపి జగన్ యోచనగా చెబుతున్నారు. అదేవిధంగా మరో మంత్రి చెల్లుబోయినకు కూడా జగన్ షాక్ ఇచ్చేశారు. ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నుండి కాకుండా రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాలి అంటూ పంపేశారు. రామచంద్రాపురం నుంచి మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ను నిలబెట్టాలని నిర్ణయించారు. దీంతో చెల్లుబోయిన వేణుగోపాల్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గుడ్డు సిద్ధాంతంతో బ్రహ్మాండమైన గుర్తింపు పొందిన మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నుంచి మరోసారి బరిలోకి దిగే అవకాశం లేదని జగన్ స్పష్టం చేసేయడంతో ఆయన బహిరంగంగానే బోరుమన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, ఇప్పటికే జగన్ 2 లిస్టులు అయితే రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో 3వ లిస్టు కూడా రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే ఎవరికైతే టికెట్లు అయితే ఆశించిన వాళ్ళు ఎవరైతే టికెట్లు రాలేదో వాళ్ళందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఇవ్వండి. అయితే కిరణ్మయి, వైసీపీలో ముసలం అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గడిచినటువంటి కొద్ది రోజుల నుంచి కూడా వరుస పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మారుస్తూ వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయించే విషయంలో ఇప్పటికే 3 లిస్టులు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా నిరసన సెగలైతే తగులుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వరుస పెట్టి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే దగ్గర నుంచి తీసుకుంటే ఇప్పుడు ఇటు కందుకూరుకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి వరకు కూడా వరుసగా షాకుల మీద షాకులు అయితే జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంగళగిరి ఎమ్మెల్యే ఇప్పటికే షర్మిల వెంట నడుస్తానంటూ ఒక్కసారిగా బయటకు వచ్చి తన నిర్ణయాన్ని కూడా చెప్పేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రాయదుర్గం ఎమ్మెల్యే ఎవరైతే
ఎవరైతే ఉన్నారో కాపు రామచంద్రారెడ్డి సైతం పూర్తి స్థాయిలో తాను పరాభవం ఎప్పుడూ ఎదుర్కోలేదు. తనకి వైఎస్ రాజశేఖర రెడ్డి అత్యంత సన్నిహితుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు నన్ను ఈ విధంగా అవమానిస్తారని చెప్పి నేను కల్లో కూడా ఊహించలేదంటూ మీడియా ఎదుటే చెప్పేసి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. దీంతోపాటు ఏదైతే గోరంట్ల మాధవ్ హిందూపురం ఎమ్మెల్యే కూడా రగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. తనకి ఎందుకు టికెట్ ఈసారి ఇవ్వరు అని కూడా ఇటు సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రశ్నించినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఓవరాల్గా తీసుకుంటే విశాఖ కావచ్చు, అరకు నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా ఇటు ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో టికెట్లు ఇచ్చే అవకాశం లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇటు విపరీతమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మాత్రం ఇప్పటికే తన ప్రకటనను పూర్తి స్థాయిలో చెప్పేశారు. మరోవైపు కాపు రామచంద్రారెడ్డి మాత్రం తాను స్వతంత్ర అభ్యర్థిగా, అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా తాను, తన కుమారుడు, భార్య కూడా అటు ఏదైతే స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేస్తామని వెల్లడించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా వైసీపీ నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు ఏదైతే గడిచినటువంటి కొంతకాలం క్రితం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్లిన వారికి మాత్రమే టికెట్లు ఇస్తాను, మిగతా వాళ్ళకి టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు సమావేశాలు పెట్టి మరీ చెప్పాడు. అయితే అది జరిగినటువంటి కొంతకాలం తర్వాత 1-2 లిస్టుల్లో కొంతమందిని మాత్రమే ఇన్ఛార్జీల పదవులు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండో లిస్టులో ఒక్కసారిగా కొంతమందిని మార్చడంతో ఈ నిరసన సగ అయితే తగిలింది. అయితే నెల్లూరు జిల్లాలో కూడా కొన్ని పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరైతే ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళ ముగ్గురు కూడా వైసీపీలో ఉన్నటువంటి పరిస్థితులు నచ్చకపోవడంతో పార్టీకి కొంత దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారనే ఒకే ఒక కారణంతో వీళ్ళ ముగ్గురిని కూడా పక్కన పెట్టడంతో జిల్లాలో రాజకీయాలు అయితే ఒక్కసారిగా మారిపోయాయి. ఏదైతే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం, ఆమె ఆధ్వర్యంలోనే ఏపీలో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తోంది. ఎవరైతే సిట్టింగులు ఉన్నారో సిట్టింగుల్లో నిరసనకి వెళ్ళి ఎవరైతే వైసీపీలో అవమానకర వాతావరణం ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేదానికి అనేక ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే మాజీ ఎంపీ చింతామోహన్ కావచ్చు, అదేవిధంగా ఇటు రాష్ట్ర నాయకులు చేవూరు దేవకుమార్ రెడ్డి వీళ్ళు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఎవరైతే టికెట్లు ఆశించి భంగపడ్డారో సిట్టింగుల్లో ఉన్నటువంటి నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇతర పార్టీ వైపు చూపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కొంతమంది నేతలు మాత్రం తెలుగుదేశం పార్టీ వైపుకి వెళ్ళినప్పటికీ అక్కడ టికెట్ లేకపోయినా సరే వైసీపీలో మేము ఉండమని చెప్పి వెళ్ళిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా గిద్దలూరు నుంచి పోటీ చేయమని చెప్పడంతో ఆయన కూడా ససేమిరా అంటున్నారు. అవసరమైతే పోటీకి ఇంకొక పార్టీ నుంచి చేస్తాను, స్వతంత్ర అభ్యర్థిగా చేస్తాను, కానీ వైసీపీలో ఇటు తన సీట్ని అయితే వదులుకోనని చెప్పేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ గడిచినటువంటి అనేక రోజులుగా అంటే దాదాపు 2-3 నెలల నుంచి కూడా ఒక అంశం అయితే స్పష్టంగా చెబుతోంది. మాతో 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా వచ్చే 2024 ఎన్నికల లోపు మా పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఎవరైతే లోకేష్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి. తాజాగా జనసేనలోకి వైజాగ్ నుంచి ఎమ్మెల్సీ కూడా వెళ్ళి జాయిన్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే వరుసగా కూడా ఎవరైతే సిట్టింగులకు సంబంధించినటువంటి అంశాల్లో 1వ లిస్టు, 2వ లిస్టు, తాజాగా 3వ లిస్టు వంటి అంశాల్లో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో ఎమ్మెల్యేల్లో అయితే వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి ఒక విషయం ఒకటే, ఏదైతే సర్వే సంస్థలు పీకే టీమ్ ఏదైతే ఉందో పీకే టీం కావచ్చు, అదేవిధంగా ఇటు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నటువంటి సర్వే సంస్థలు ఏదైతే ఉన్నాయో ఈ సర్వే సంస్థలు చెప్పినటువంటి దీన్ని తీసుకొని మా మీద ఆరోపణలు చేస్తూ మమ్మల్ని తొలగించడం ఎంతవరకు న్యాయం అంటూ కూడా ఐపాక్ చేస్తున్నటువంటి ఈ ప్రచారాన్ని ఎంతవరకు నమ్ముతారని చెప్పి కూడా ఇటు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కందుకూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి అయితే తేల్చి చెప్పేశారని తెలుస్తుంది. ఏదైతే నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి కందుకూరు నియోజకవర్గంలో దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి మహేందర్ రెడ్డి కుటుంబం చంద్రబాబుని, లోకేష్ని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ని తిట్టాలంటూ ఐపాక్ బృందం నెల్లూరులోని ఓ నేతతో కలిసి ఆయన్ని కలిసినట్లుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లి చెప్పగా ఒక్కసారిగా మహేందర్ రెడ్డి అయితే ఆగ్రహానికి లోనైనట్లుగా తెలుస్తుంది. నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, ఎవరిని కూడా తిట్టాల్సిన అవసరం నాకు లేదు, అవసరమైతే ఎమ్మెల్యే టికెట్ ఉండి లేకుంటే లేదని కూడా స్పష్టంగా తేల్చి చెప్పారు. మరోవైపు నెల్లూరు జిల్లా విషయానికి వస్తే 3 ఎమ్మెల్యేలు ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్నారు. ఈ 3 ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో తెలుగుదేశం పార్టీలో కొత్త వాతావరణం అయితే
భారీగా కనిపిస్తుంది. ఎక్కడికెక్కడ కార్యక్రమాలని విపరీతంగా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ మూడో లిస్టులో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది పేర్లు అయితే బయటికి రాలేదు. వచ్చే మరొక లిస్టులో కూడా వీళ్ళ పేర్లు బయటకు వస్తాయి. ఎవరిని కూడా మారుస్తున్నారా లేదా అనే అంశంపై కూడా చర్చలు జరుపుతున్నట్లుగా చెప్తున్నారు. ఇటు నెల్లూరు ఎంపీ ఎవరైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నటువంటి నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మారిస్తేనే నేను పోటీ చేయగలను, అక్కడ నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎమ్మెల్యేలను కానీ మార్చకపోతే తాను ఏమి చేయలేని చెప్పి చేతులు ఎత్తేశారు. అయితే ఆయన కూడా ప్రస్తుతం అలకపోయినారు, తెలుగుదేశం పార్టీకి టచ్లో ఉన్నారనే ప్రచారాన్ని ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా భారీ ఎత్తున స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నెల్లూరు జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఉన్నటువంటి 13 జిల్లాలు, అదేవిధంగా ఉమ్మడి 13 జిల్లాలు, మిగతా 26 జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎన్నికలకి అత్యంత దగ్గర సమయం పడే సమయంలో ఇలాంటి నిర్ణయాలు వైసీపీ తీసుకోవడంతో వైసీపీ పైన సిట్టింగ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా రగిలిపోతున్నారు. ఎప్పుడు ఎవరు సీటు చినుకుతుందా, ఎవరికి బయటికి వెళ్ళిపోతారా అనే కోణంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యేలు మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని ఎందుకు తీసేస్తున్నారు, మాకు ఎందుకు ఈసారి టికెట్ ఇవ్వరు, మీరు చెప్పినట్లుగానే ఎవరైతే ప్రతిపక్షాల మీద పడ్డాము, ప్రతిపక్షాల గురించి మాట్లాడాము, మరోవైపు ఐపాక్ బృందం మాకు సర్వేలు చేసిందని చెప్తున్నారు, మాకు ఎక్కడ మైనస్ వచ్చిందనేది మాకు చెప్పాలని చెప్పి ప్రధాన డిమాండ్ కూడా చేస్తున్నారు. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం మీరు చేయమని చెప్పిన తర్వాత ప్రతిరోజు కూడా ప్రజల్లోకి వెళ్ళాం. అయితే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగేటటువంటి ఏ ప్రశ్నలకి మా దగ్గర సరైన సమాధానాలు లేవు. ఏ సమాధానాలు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రజల్లో తీవ్రమైనటువంటి అసహనం వస్తుంది. ఇలాంటి సందర్భంలో మేము ఏం చేయాలని కూడా అధిష్టానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో అయితే ముసలం స్టార్ట్ అయింది. దగ్గర ఎన్నికలకి 2-3 నెలల సమయం ఉన్న సమయంలోనే ఇలాంటి పరిస్థితి రావడంతో వైసీపీ నేతలైతే తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కిరణమయ్య. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ. అధికారమే పరమావధిగా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మారుస్తున్నారు వైసీపీ అధినేత జగన్. పార్టీ వీక్గా ఉన్న ప్రాంతాల్లో ఇన్ఛార్జీలను మార్చి పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తుంది. వైసీపీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటనతో వైసీపీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. అవి పెనుమంటలుగా మారుతున్నాయి. అసలు జగన్ తీరేంటో ఉద్దేశమేంటో పార్టీ నేతలకి అర్థం కావడం లేదు. వీర విధేయులను కూడా తిరగబడేలా చేసుకుని జగన్ ఏం సాధిద్దామనుకుంటున్నారు అంటూ వైసీపీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, జగన్ వై నాట్ 175 అనే నినాదంతో సర్వేలను ఆధారంగా చేసుకొని పార్టీలోని నేతలను అయితే మారుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో 2 లిస్టులు కూడా రిలీజ్ చేశారు. అయితే పార్టీలో ఇప్పటికే అసమ్మతి సెగలు రగిలి అందరూ కూడా పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం వస్తున్నారు. అలాగే ఇంకేమన్నా మార్పులు జరిగే అవకాశం ఉంటుందా? ఇప్పటివరకు కూడా చాలా మందిని ఎమ్మెల్యేలని ఎంపీని మారుస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే వై నాట్ 175 అనే ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో 175 గెలవాలనే అంశంగా ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా అని సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలే దాన్ని విమర్శిస్తున్న ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 175 గెలవడం అనేది హౌ ఇట్ పాసిబుల్, ఎలా అవుతుందని ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలే మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. అంటే గెలుస్తాము అంటే అధికారంలోకి రావడానికి కొంత మ్యాజిక్ ఫిగర్ దాటి వెళ్ళొచ్చేమో కానీ, లేదంటే కనుక 2014లో వచ్చినట్టు 2014లో పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారు ప్రజలు. దానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఆ కారణాలన్నింటి నేపథ్యంలో 151 స్థానాలు మనం గెలవగలిగాం కానీ అన్నిసార్లు అది సాధ్యపడదు అనే దాన్ని కూడా ఆ సొంత పార్టీ నేతలే మాట్లాడుతున్న పరిస్థితి. రీసెంట్ గా కూడా ఈ రోజు కూడా తూర్పుగోదావరి జిల్లాలో 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందులో పూర్తిగా 3 ఎమ్మెల్యేలు అయితే పూర్తిగా దానికి ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా దూరం అయిపోవడమే కాకుండా అసలు అజ్ఞాతంలో గెలిపినట్టు తెలిసింది. పెండం దొరబాబు కావచ్చు, పర్వత ప్రసాద్ కావచ్చు, చౌతుల చంద్రబాబు కావచ్చు, అంటే కొండేటి చిట్టుబాబు కావచ్చు, ఈ 4 కూడా పూర్తి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వీళ్ళు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో రావడానికి 2019లో చేసినటువంటి విశిష్ట కృషిని కూడా ఆయన గుర్తించలేదనే అంశంలో వీళ్ళు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలిసింది. మరో పక్క నుంచి అరకు నియోజకవర్గంలో అరకు నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జ్ గొట్టేటి మాధవి అని చెప్పి నాలుగు తీసుకొచ్చి అక్కడ నియమించడంలో కూడా ఇంతమంది సీనియర్లు ఉండగా గొట్టేటి మాధవిని ఎలా తీసుకొస్తారని చెప్పి అక్కడ పెద్ద ఎత్తున అరకు నియోజకవర్గంలో నిన్నటిదాకా సర్వేల్లో కూడా అరకు నియోజకవర్గం గెలుస్తుంది అనుకున్నటువంటి ఆ సర్వేల్లో కూడా ఈ రోజు గొట్టేటి మాధవి ద్వారా మాధవిని తీసుకురావడంతో వైసీపీ సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలే ముఖ్యమంత్రికి వైసీపీ పార్టీకి వ్యతిరేకించినటువంటి పరిస్థితి. మరో పక్క నుంచి ఇలా అంటే మార్చుకుంటూ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిరోజు కూడా ఎక్కడో చోట ఏదో ఒక నియోజకవర్గం నుంచి 2-3 నియోజకవర్గంలో మార్పులు చేర్పులు
అదే విధంగా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే క్రమంలో పాత ఉన్నటువంటి సిట్టింగ్ అందరినీ కూడా తొలగించడం. అంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధానపరమైనటువంటి ఆలోచనలు ఎక్కడ కూడా అవలంబించట్లేదని చెప్పి ఈ రోజు సీనియర్ నాయకులు కూడా చెప్తున్నారు. గతంలో ఉన్నటువంటి ఎవరైతే వైసీపీ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం విశిష్ట సేవలు అందించినటువంటి వాళ్ళు ఉన్నారో, కృషి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవుల్లో ఉండి కూడా రిజైన్ చేసి వచ్చిన వాళ్ళు. అయితే 2014లో ఓడితో ప్రభుత్వం అధికారంలో రాలేదు, 2019లో తిరిగి పోటీ చేశారు. 2019లో మంత్రి పదవులు రానప్పటికి కూడా వాళ్ళు పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు కట్టుబడి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు కట్టుబడి పనిచేసిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఈ రోజు కాదు అని పక్కన పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆంతర్యం ఏంటి, ఆయన ఉద్దేశాలు ఏంటి అని అర్థం కావట్లేదు. 175 గెలవాలి అంటే ఇది అసలు ఇలా సాధ్యపడుతుంది? ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 175 కాదు, అధికారంలో రాష్ట్రం గొప్పగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో 175 గెలుస్తామని చెప్పని మార్పులు చేర్పులు. గతంలో మేము ఇంత పని చేస్తుంటేనే ప్రజలు మమ్మల్ని తిరిగి ఎన్నుకోరని చెప్తున్నారు. అసలు ముఖం తిరిగినటువంటి కొత్త వాళ్ళని తీసుకొచ్చి అక్కడ నియోజకవర్గాల్లో పనిచేసి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తా అంటే ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారనేది కూడా సొంత పార్టీలు ఉన్నట్టు వ్యతిరేకిస్తారు. అయితే ఏదేమైనప్పుడు కూడా ఆయన తీసుకున్నటువంటి సలహాలు సూచనల నేపథ్యంలో కొత్త వాళ్ళతో వెళ్తే మాత్రమే తప్ప 2024 ఎన్నికలు గెలవు. దాదాపుగా 70% కొత్త వాళ్ళే ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి తీసుకున్న నిర్ణయం. దానికి ఆయన కట్టుబడి పని చేస్తున్నారు. ఇప్పుడు సీనియర్స్ అందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే శ్రీనివాస్, గతంలో జగన్ చెప్పినట్టుగానే ఎవరైతే పనితీరు మెరుగుపరచుకోకపోతే గనక ఖచ్చితంగా మార్పులు చేర్పులు అనేటువంటి ఉంటుంది స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలో చెప్పినట్టుగానే ఆయన మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్నారు. అయితే ఎవరైతే టికెట్ రానటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీలో నామినేట్ పదవులు కావచ్చు, లేదంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ వాళ్ళకి ఏమైనా అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది కదా? అంటే తర్వాత వచ్చే అవకాశాల కన్నా ప్రస్తుతం సిట్టింగ్ గా ఉన్న వాళ్ళు, ఇందులో కొంతమంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలకి ప్రతిపాదనలు పంపించారు. అందులో అందులో కొద్ది మందికి 4-5 మాత్రమే ఆ ఫలాలు అందినాయి. సీనియర్ కి సంబంధించిన తనయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఫలాలు కొద్ది మందికి మాత్రమే అందాయి. మిగతా వాళ్ళు కూడా చాలా మంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ భార్యకి కానీ ఇవ్వాలని చెప్పని అడగటంలో గతంలోనే చూస్తాం. 2024లో తప్పనిసరిగా చేద్దాము, మన ప్రభుత్వం అధికారం వస్తే కనుక ఈ కష్టపడిన వాళ్ళు ఎవరిని విడిచిపెట్టడం అని చెప్పాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఇచ్చినటువంటి హామీ, మిమ్మల్ని మార్చేది లేదు, ఈ టీంతోనే నేను ముందుకెళ్తాను, చాలా బలంగా పనిచేయాలి, మీరు కష్టపడాలి, పనిచేయాలి, అధికారంలోకి వస్తే కనుక మీరందరూ కూడా పార్టీకి ఎంత సేవ చేశారో, ఎంత కష్టపడ్డారో ఆ ప్రతిఫలం మీ అందరికీ ఉంటుందని చెప్పని 2019లో చెప్పి పోటీ చేయించారు. 2019లో అధికారంలోకి వచ్చినారు. కొంతమందికి మొండి చేయించారు. మంత్రి కేబినెట్ లో ఆ కేబినెట్ కూర్పులో ఎక్కడ కూడా కొంతమంది ఆశించి ఎదురు చూసిన వాళ్ళకు కూడా మంత్రి పదవులు రాలేదు. సో 2024లో వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళ తనయులకో లేదంటే వాళ్ళ భార్యలకో సీట్లు వస్తా అనుకున్న వాళ్ళకు కూడా సీట్లు రావు. అసలు వాళ్ళకి ఈ రోజు సీట్లు లేవు, మీ గ్రాఫ్ బాగాలేదు, పడిపోయింది, ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నారు. వీళ్ళు వాస్తవానికి చెప్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్లోనే ప్రజలు మమ్మల్ని వ్యతిరేకించారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారినే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలనే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు తప్ప స్థానికంగా మేము పనిచేసాము, ప్రజల్లో ఉన్నాము, ప్రజల్లో తిరిగాము, గడప కార్యక్రమాలు చేసాం, అనేక ప్రభుత్వ కార్యక్రమాలు చేసాం, సంక్షేమ పథకాల విషయంలో అమలుకి సంబంధించినటువంటి అంశాలు మేము చూసాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాల్లో భాగంగా మాకు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండా, ఆయన కలవకుండా, ప్రజల సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లే అవకాశం కూడా లేకుండా మధ్యవర్తుల ద్వారానే అన్ని సమస్యలు విని వాటిని పరిష్కరించుకోండి, ఈ రోజు మా గ్రాఫ్ పడిపోయిందని చెప్పడం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి వైపే వాళ్ళు చూపిస్తున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్.